నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అనుకున్నది ఒకటి, అవుతుంది ఒకటి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హస్తం వ్యూహం ఎవ్వరికీ అంతు చిక్కట్లేదు. మైనారిటీ ఓటర్ భావజాలాన్ని పరీక్షించే ల్యాబ్గానే తెలంగాణను చూస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. బీహార్లో ముస్లిం దళిత ఓట్ల కలయికకు జూబ్లీహిల్స్ను మోడల్గా ఉపయోగించుకుంటోంది. అయితే 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అనే చందంగా మారింది పరిస్థితి. జూబ్లీహిల్స్ బైపోల్లో మైనారిటీ మంత్రం రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తోంది. చేతిలో ఉండాల్సిన పతంగ్ రయ్యమంటూ గాల్లో తేలుతోంది. క్యాంపెయిన్కు దూరంగా ఉంటున్నారు మజ్లిస్ బ్రదర్స్. ఒకరు బీహార్, మరొకరు లండన్ దారి పట్టారు. దీంతో ముస్లిం ఓటర్లు ఎలా రియాక్ట్ అవుతారన్న సందేహం ప్రభుత్వ పెద్దలను వణికిస్తోంది. ఇంతకీ ఓట్ల కోసమే రేవంత్ మైనారిటీ మంత్రమా? హోంశాఖ చేజారకుండా ఆయన ఎత్తులు ఎందుకు వేస్తున్నారు? నాడు మహమూద్ అలీకి కేసీఆర్ హోంశాఖ పదవి ఇచ్చారు కదా, నేడు అజారుద్దీన్కి ఇచ్చేందుకు రేవంత్ ఎందుకు ససేమిరా అంటున్నారు? జూబ్లీహిల్స్లో ద్విముఖ పోటీ అవుతోందా? గెలిచేది ఎవరైనా ఓడగొట్టేది ఆ కార్యకర్తలైనా? ఇంతజార్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లు కావాలి, కానీ కీలక పదవులు మాత్రం ఆయా వర్గాలకు ఇవ్వరు. సామాజిక న్యాయం అంటూ గప్పాలు కొట్టే కాంగ్రెస్లో పదవుల పంపకాల్లో తూకం సరిగ్గా ఉండటం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. తాజాగా దళిత మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు చెందిన శాఖలకు కోతలు విధించారు సీఎం రేవంత్. అడ్లూరి నిర్వహిస్తున్న మైనారిటీ వెల్ఫేర్ శాఖను మహమ్మద్ అజారుద్దీన్కు కేటాయించారు. అయితే తాను కోరిన హోంశాఖను మాత్రం ఆయనకి ఇవ్వలేదు. దీంతో మంత్రి సంతోషం కంటే హోంశాఖ ఇవ్వలేదన్నటువంటి బాధే అజారుద్దీన్లో ఎక్కువగా ఉందట. ఆటలో అరటిపండ్లా మార్చేశారంటూ ఆయన లోపల మదన పడుతున్నారట. నిజానికి ఎన్నికల వేళ కాంగ్రెస్ సరికొత్త ఎత్తుగడ వేసింది. తెలంగాణ మంత్రివర్గంలోకి ఒకప్పటి స్టార్ బ్యాట్స్మెన్ అజారుద్దీన్ తీసుకుని ప్రత్యర్థులపై గూగ్లీ విసిరింది. మైనారిటీ ఓట్ల కోసమే అజారుద్దీన్ అస్త్రం సంధించింది అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. జూబ్లీహిల్స్ నుంచి బీహార్ దాకా హస్తం వ్యూహరచన స్పష్టంగా కనిపించినట్టయింది. అజారుద్దీన్కు మంత్రి పదవి రావడంతో బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు అలర్ట్ అయ్యాయి. జూబ్లీహిల్స్ ఎన్నికపై ప్రభావం చూపించేటువంటి విధంగా కాంగ్రెస్ నిర్ణయం ఉందని అగ్గి మీద గుగ్గిలమవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక్క నియోజకవర్గం పోరు మాత్రమే కాదు, అది ఢిల్లీ వ్యూహాల నుంచి పుట్టిన మాస్టర్ స్ట్రోక్. ఆ ఎత్తుగడ వెనక ఉన్నది కేవలం తెలంగాణ గెలుపు కాదు, బీహార్ దాకా వ్యూహాత్మక లెక్క. ఢిల్లీ పెద్దలు జూబ్లీహిల్స్ కోసం తీసుకున్న నిర్ణయం కేవలం స్థానిక రాజకీయాలకే పరిమితం కాలేదు. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తోంది? హస్తం హైకమాండ్ మాస్టర్ స్ట్రోక్ ఎఫెక్ట్ ఎంత? జూబ్లీహిల్స్ నుంచి బీహార్ దాకా వ్యూహరచన ఫలించినట్టేనా అనేటువంటి చర్చ జోరుగా సాగుతోంది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టుగా మారింది కాంగ్రెస్ అధిష్టానం గురి. ఓవైపు జూబ్లీహిల్స్లో మైనారిటీ ఓటర్ల మనసు గెలుచుకోవడం, మరోవైపు ఆ సందేశాన్ని బీహారీ ముస్లింలకు చేరవేయటం దిశగా అడుగులు వేస్తోంది. అజారుద్దీన్కు మైనారిటీ వెల్ఫేర్, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు కేటాయించడం కాంగ్రెస్కు గేమ్ చేంజర్ కాబోతోంది అని అంటున్నారు విశ్లేషకులు. ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్లో